ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించడానికి వివిధ పార్టీలు అనేక హామీలను ఇస్తూ ఉండటం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ రీసెంట్ గా తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణ హామీ అధికారం చేపట్టిన వెంటనే అమలు చేసింది. और उसको इंप्लीमेंट करने में हर तरह का एक्सक्यूज देना ये नया बात नहीं है. అసలు ఉచిత పథకాలు అనేవి ఎంతవరకు శ్రేయస్కరం అనే చర్చ ఆ తర్వాత మొదలైంది. उसको इंप्लीमेंट सही तरीके से करना दूसरा है, जो क्षमता कांग्रेस पार्टी में नहीं है. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయా రాష్ట్రాల్లోని వివిధ వర్గాలకు ఆ ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాల్లో స్థిరత్వం తేవాల్సిన అవసరం ఉందని తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే దేశంలో వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణాల గురించి ఆమె ప్రస్తావించారు. ఇలా ఉచిత పథకాల అమలుతో భవిష్యత్ తరాలపై భారం మోపొద్దని సూచించారు. ఎన్నికల సమయంలో గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు హామీ ఇచ్చే ఉచిత పథకాలను ప్రస్తుతం సమర్థించుకోవచ్చు. కానీ ప్రజల అభిప్రాయం ప్రకారం పన్ను చెల్లింపుదారులకు జవాబుదారీగా ఉండాలని హితవు పలికారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం అమలు చేస్తున్న నగదు బదిలీ పథకం, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలపై ఆమె స్పందించారు. ఇక ఫ్రీ బస్ పథకంతో పాటు మరో 5 హామీలతో గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. ప్రస్తుతం కర్ణాటకలో ఏం జరుగుతుందో చూడండి. అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు లేవని చెప్పకుండా ఎన్నికల హామీలను తప్పనిసరిగా గౌరవించాలని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి అదే సమయంలో పురుషులపై బస్సు ప్రయాణ ఛార్జీలు రెట్టింపు చేయడం వల్ల ఆ కుటుంబాలపైనే భారం పడుతుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రభుత్వాలు అమలు చేసే ఉచిత పథకాలపై నిజాయితీతో కూడిన చర్చ జరగాలని పిలుపునిచ్చారు. ఉచితాలపై ఆయా ప్రభుత్వాలు నిజాయితీగా చర్చ పెట్టాలని అన్నారు. ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకం ఆమోదయోగ్యం కాదని, తెలియక కాదని ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాన్ని సమర్థించుకోవాలని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తరచుగా ఉచిత పథకాలు, సంక్షేమ పథకాల మధ్య తేడాలు చెప్పడం చాలా కష్టమని చెబుతున్నారని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కొందరు వ్యక్తుల నుంచి పన్నులు వసూలు చేసి వాటిని మరికొందరికి పంచుతున్నారు. నిజంగా ఉచిత పథకాలు అర్హులైన వారికి అవి దక్కాలని తెలిపారు. ఏదేమైనా ప్రభుత్వాలకు ప్రజల నుంచి పన్నుల రూపంలో వస్తున్న ఆదాయం నుంచి తాగునీరు, విద్యుత్, ప్రాథమిక ఆరోగ్యం, విద్యా రంగాలకు సరిపడా నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ సూచించారు. ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాల నుంచి ఎవరైనా లబ్ధి పొందొచ్చు, కానీ ఇతర పన్ను చెల్లింపుదారులపై అది ప్రతికూల ప్రభావం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే ఉంటుందని స్పష్టం చేశారు.